వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అసలు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకోవచ్చు? సో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు అది ఎవరికి లాభ నష్టాలు పక్కన పెడితే జీ తెలుగు న్యూస్ మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి మనం ఒక ఇష్యూ తీసుకున్నాం. దాని మీద అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఒపీనియన్ తీసుకున్నాం. ఎందుకంటే అందరికీ పదవుల్లో వాటా దక్కాలి, అన్ని సామాజిక వర్గాలకు కూడా, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి వాళ్ళకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రక్షణ ఉంది. సో అది తీసుకుంటే గనక ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చేసరికి అది ఎంత అయిందంటే 17.087%. అంటే 42లో సగం శాతం కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు. సరే, రిజర్వ్ అయినా కాకుండా లాస్ట్ టైం 35-36% గెలిచారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి రిజర్వేషన్ వెళ్లకుండా వెళితే గనక 17% మాత్రమే ఉంది బీసీలకు. అంటే 42లో సగం 21%. ఆ సగం కూడా రాలేదు. దీనికి కారణం ఏంటంటే రూరల్ ఏరియాలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీ పాపులేషన్ 15% ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ పాపులేషన్ 20, 21, 22% కూడా పోతుంది. అదే జిహెచ్ఎంసీ ఏరియాలో అనుకోండి, గ్రేట్ హైదరాబాద్ లో మీకు ఎస్సీ పాపులేషన్ 6-7% ఉంటుంది. ఎస్టీ పాపులేషన్ గ్రేట్ హైదరాబాద్ లో 2% ఉంటుంది. కానీ ఓవరాల్ గా స్టేట్ వైడ్ చూసినప్పుడు 10% ఉంటుంది. అదే ఓన్లీ రూరల్ ఏరియా చూస్తే కొన్ని చోట్ల 14-15% కూడా పోతుంది. సో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా ఇవ్వాలి. 20-21% ఎస్టీలకు ఇచ్చి మిగతా 12-13% ఎస్టీలకు ఇచ్చిన తర్వాత 20+13 అయిన తర్వాత ఇక మిగిలేదు బీసీలకు 17%. చాలా తక్కువ. ఒకసారి గ్రాఫిక్ ఉంటే ప్లే చేయండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎంత వచ్చిందో. ఆదిలాబాద్ లో 4.863% వచ్చింది బీసీలకి. భద్రాద్రి కొత్తగూడెంలో 471 పంచాయతీలు ఉంటే 0. మొత్తం దాదాపు ఏజెన్సీ ఏరియా అనుకుంటా, అందువల్ల ఒక్క పంచాయతీ కూడా రిజర్వ్ కాలేదు. తర్వాత కొమురంభీం ఆసిఫాబాద్ లో కేవలం 5.97% మాత్రమే బీసీ రిజర్వేషన్ వచ్చింది. 335 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఆదిలాబాద్ లో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 మాత్రమే రిజర్వ్ అయ్యాయి. 4.8% మాత్రమే బీసీలకి. నేను ఓన్లీ బీసీ రిజర్వేషన్ చదివి వినిపిస్తున్నా. మహబూబాద్ లో 482 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 19 రిజర్వ్, 3.9% మాత్రమే బీసీలకు రిజర్వ్. మంచిర్యాలలో 306 పంచాయతీలు ఉంటే 23, 7.5% బీసీలకు రిజర్వ్. ఇక ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 5, బీసీలకు 3.4% మాత్రమే. అట్లాగే అంటే సింగిల్ డిజిట్ ఉన్నాయి, నేను చదివి వినిపిస్తున్నా. సో ఇవన్నీ కూడా చాలా అత్యంత తక్కువ. ఎక్కువ ఉంది సిద్దిపేటలో 508 గ్రామ పంచాయతీలకు 136, 26.77% వచ్చింది. హైయెస్ట్ సిద్దిపేట జిల్లాలో. నారాయణపేటలో 26.4, పెద్దపల్లిలో 26.2, తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 24.5, మెదక్లో 21.95, మహబూబ్ నగర్లో 20.33, కరీంనగర్లో 26.415, ఇట్లా జగిత్యాల జిల్లాలో 25.455. హైయెస్ట్ జోగులాంబ గద్వాల జిల్లాలో 27.451. అంటే హైయెస్ట్ గద్వాల జిల్లాలో ఉంది. కొన్ని జిల్లాల్లో 4, 3 అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాద్ ఇటువంటి చోట ఉంది. ఒక 20 మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదట. సో మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు స్టూడియోలో. వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. జూమ్లో మనతో పాటు శరత్ గారు అడ్వకేట్ జాయిన్ అయి ఉన్నారు. గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. తర్వాత వి ప్రకాష్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు కొంత అర్జెంటుగా వెళ్ళాలి.